ఈ దినములన్నీ కూడా దేవుడు మనలను మన కుటుంబాలను కాచి కాపాడి మరొకసారి దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు ఇచ్చిన ఆ శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞులమై ఉన్నాం. దేవుని స్తోత్ర. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము శిఖరింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగచేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనొచ్చు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో దేవాది దేవుడైన యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తల నుండి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము శిఖరింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగచేసేదను. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అండి. దేవాది దేవుడు అంటున్నాడు, నేను నీ ఇశ్రాయేలీయుల యొక్క కొమ్మును చిగురింప చేస్తాను. దేవుడు తన ప్రజలను చిగురింప చేసేటువంటి దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట కనబడుతుంది. చూడండి ఒకసారి ఆ మాటలు చదువుదాం. యెషయా మొదలు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్తల నుండి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క కొమ్ములను నేను చిగురింప చేస్తాను. ఈ పండగల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నా నీ నా జీవితంలో కూడా దేవుడు తన ప్రజలమైనటువంటి మన జీవితంలో మనలను దేవుడు ఏం చేస్తాడట? చిగురింప చేసేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి అంటే, యెషయా ప్రవక్తల నుండి మాట్లాడుతూ అంటాడు, యెషయా మొదలు నుండి ఏం పుట్టిందంట? చిగురు పుట్టెను. యెషయా మొదలు నుంచి చిగురు పుట్టింది. ఏమిటి ఆ చిగురు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా చెప్పండి. యేసు క్రీస్తు ప్రభుల వారే. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నట్లయితే ఎవరి దావీదు యొక్క తండ్రి ఎవరు అంటే యెషయాలో నుంచి ప్రియమైనటువంటి దేవుడు దావీదు వచ్చాడు. దావీదు గోత్రముల నుంచి ఎవరు వచ్చారు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక యెషయా మొదలు నుండి చిగురు పుట్టెను, దాని వేరులలో నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనను దేవుడు ఫలింప చేసేటువంటి దేవుడు ఆయన. మన దేవుడు మనను చిగురింప చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారితో మాట్లాడటానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నీకేం కలగజేస్తుంటే ధైర్యము కలగజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈ రోజున మానవ యొక్క జీవితంలో, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ధైర్యం లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో, భయపడుతున్నటువంటి పరిస్థితులు, కలవరపడుతున్నటువంటి పరిస్థితులు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనిని చూసయ్యా అంటే పరిస్థితులను చూసి మనుషులు భయపడిపోతూ ఉన్నారు, మనుషులు కలవరపడిపోతూ ఉన్నారు, వారిలో ధైర్యము లేదు. నా దేవుడు ఈ పండగల సమయంలో అంటున్నాడు, నేను నీకు ధైర్యమును కలగజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను నీకు ధైర్యమును కలగజేస్తాను. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన బిడ్డలమైనటువంటి మనకు ధైర్యము కలగ చేయాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? మనం ఏం కలిగి ఉండాలి? మనము ధైర్యము కలిగి ఉండాలంటే మన శత్రువైనటువంటి సాతానుడు విజృంభిస్తున్నటువంటి దినములలో, అపవాది ఎవరిని మింగుదునని తిరుగులాడుతున్నటువంటి ఈ దినములలో దేవుని బిడ్డలమైనటువంటి మనము ధైర్యము కలిగి ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏం కలుగుతుందంటే బహుధైర్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. బహుధైర్యం అంటే ఈ పరగాల సమయంలో నీవు బహుధైర్యము కలిగి ఉండాలంటే నువ్వు ఏమి కలిగి ఉండాలి అంటే వాక్యం చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 128వ కీర్తనలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, వారు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. అనగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనలో ధైర్యము కావాలంటే మొదట మనం కలిగి ఉండవలసిందే చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు బహుధైర్యము ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉదాహరణకి షద్రకు, మెషకు, అబేద్నెగోలు. ఎవరు చెప్పండి? షద్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఎలాంటి వారంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవితంలో ఎవరి వ్యతిరేకమైనటువంటి విధానాలు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎవరి ప్రపంచము వారి జీవితము తలకిందులైనప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుడు వారు ఎంత మాత్రము దేవునికి విరోధమైనటువంటి పని చేయడానికి ఎంత మాత్రం వారు ఏం చేయలేదు, ఇష్టపడలేదు. కారణం ఏంటంటే దేవుని యందు వారు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు వారికి ఏమిచ్చాడు? బహుధైర్యమునిచ్చాడు, బహుధైర్యమునిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేశంలో బబులోను దేశంలో ఉన్న రాజు శాసనము చేసినప్పటికీ, ఆజ్ఞ జారీ చేసిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆజ్ఞకు ఎంత మాత్రము లోబడలేదండి. అది దేవుని చిత్తానుసారమైనటువంటి శాసనము కాదది. ఏంటొకసారి చదవండి ఆ మాటలు. నేను సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్ని గుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు
సమర్థుడు మరియు ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా ఈ ప్రతిమకు మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకున్న దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. రాజా, మేము సేవించుచున్నటువంటి దేవుడు ఈ మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్ని కుండముల నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మా దేవుడు అసమర్థుడు కాదు, మా దేవుడు సమర్థవంతమైనటువంటి దేవుడు. మండుచున్న వేడిమి గల అగ్ని కుండముల నుండి మమ్మల్ని రక్షింపగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మీ దేవతలకు మేము పూజింపమని నీవు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్న దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ధైర్యము కలిగి వారు మాట్లాడుతూ ఉన్నారు, ఎంత పౌరుషము కలిగి వారు మాట్లాడుతున్నారంటే వారు నమ్మినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? పౌరుషము కలిగినటువంటి దేవుడు అయిన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, గమనించినట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనబడినటువంటి ఆ ముగ్గురు భక్తులు ఎంత మాత్రము కూడా బొమ్మకు మొక్కకుండా సేవించుచున్న మా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన తప్ప మేము ఎవరికి నమస్కరించము. దేవుని స్తోత్రం చెప్పండి అని ధైర్యము కలిగి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుని కొరకు నిలబడినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఒకటి మాకు ధైర్యము పుట్టిస్తే. దేవుని స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 31:24. కీర్తన 31:24. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియరా, ధైర్యము మొదటగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం బహు ధైర్యాన్ని పుట్టిస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ రెండవ మాట నిబ్బరము. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటన్నా? నిబ్బరము కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. నిబ్బరము కలిగి ఉంటాం. రెండవది నిబ్బరం కలిగి ఉంటాం. ఎవరైతే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు ధైర్యము కలగ చేయాలంటే ఏం కలిగి ఉండాలి? నిబ్బరము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ధైర్యము కలిగి ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది నిబ్బరము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నిబ్బరము కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మాత్రము నిరీక్షణ కోల్పోయేటువంటి వారుగా మనము ఎంత మాత్రము ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నిరీక్షణ కోల్పోయే వారుగా ఉండకూడదు. నిబ్బరాన్ని కోల్పోయేటువంటి వారుగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుడు ఎప్పుడైతే మనం నిబ్బరము కలిగి ఉంటామో, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డల దేవాది దేవుడు మనకి ఏమిస్తాడు? ధైర్యమునిస్తాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2వ వచనం, ఇదిగో జనులు మంచము పట్టి ఉన్నటువంటి ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. యేసు వారి విశ్వాసము చూచి,
కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగినటువంటి వారితో చెప్పిన. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి మాట శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే అక్కడ అన్నాడు, దేవుని యందు నీవేముంచాలి? విశ్వాసం ఉంచు. దేవునికి స్తోత్రం చెప్పాలి. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది లేకపోతే దేవుని కార్యాలను మనము చూడలేము. విశ్వాసం లేకపోతే ఎంత మాత్రం మనలో ధైర్యం ఉన్నదో దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి మరోసారి మాట. ఇదిగో పక్షవాయువు కలిగినటువంటి వారు ఆయన అతను తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగినటువంటి వారితో చెప్పిన. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని ఎవరిని యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి తీసుకొచ్చారంట. తీసుకొచ్చినటువంటి వారి యొక్క విశ్వాసము, దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యం అన్నాడు. ఎబ్రియులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పితరులు ఎవరి విశ్వాసము ద్వారా విజయాలు సాధించినటువంటి వారు ఉన్నారా? దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిది. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవని అందును బట్టి దృశ్యమైనది కనబడని నిర్మింపబడలేదని విశ్వాసము చేత. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసము చేత మనం ఏం చేస్తున్నాము? గ్రహించుకొంచున్నాము. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనగా కంటికి కనిపించనివి ఉన్నవని ఆరుటకు రుజువులై ఉన్న. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, మనకి కంటికి కనిపించినవి ఎంతో ఉన్నాయి, కానీ అవి ఉన్నాయని మనము నమ్ముతూ ఉన్నాం. అలాగే కొన్నిసార్లు దేవుడు మన కంటికి కనపడకపోవచ్చు, కానీ ప్రియమైనటువంటి దేవుడు ఈ సృష్టి అంతటినీ ప్రియమైనటువంటి దేవుడు నడిపిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక యవనస్తుడు క్రైస్తవుడే కానీ ప్రియమైనటువంటి దేవుడు కూడా మనుషులు చెప్పిన మాటల్లో పడిపోయి ఎవరి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలు వచ్చినాయి. యూట్యూబ్లో ఉన్నాయి. గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆయన దేవుడే కాదు అంటూ మరొక మాట అంటాడు. యెహోవా అనేటువంటి ఒక ఉన్నాడు కానీ దేవుడిగా చెప్పట్లేదు అతను. కారణం ఏంటి అంటే అతనితో ఉన్నటువంటి సహవాసులు అలాంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కరుణాకర్ శుద్ధులైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెడుతున్నాను, నేను అన్నిటిగా మార్చబడాలని చెప్పేసి మారినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యవనస్తుడైనటువంటి బిడ్డతో దేవుడు మాట్లాడాడట. దేవుడు స్తోత్రం చెప్పాలి. దేవుడు దర్శించాడట. దేవుడు మాట్లాడాడట. ఎవరిని ఎప్పుడైతే వ్యతిరేకంగా రౌద్రముతో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తి కన్నీరు కారుస్తూ చెప్తున్నాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను క్షమించాలని నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు బిడ్డలైన క్రైస్తవులందరికీ నేను క్షమాపణ చెబుతున్నానని
పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వాడుగా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా అతడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పిల్లల దేవుడి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా ఈ రోజున యవనస్తులు ఒకవేళ వారికి ఉన్నటువంటి యవనమును బట్టి వారికి ఉన్నటువంటి బలమును బట్టి ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చేమో, కానీ ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా మనం మాట్లాడేటువంటి మాటలు దేవుడు వింటున్నాడు. మనం చేసేటువంటి పనులు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఒకవేళ కొంత అవకాశం ఇవ్వచ్చు దేవుడు, కొంత సమయం ఇవ్వచ్చు దేవుడు. ప్రియమైనటువంటి దేవుడు ప్రతిదానికి సమయం ఉంది. సమయం అందు దేవుడు తప్పకుండా అలాంటి వ్యక్తులను దర్శించే దేవుడు అండి. సౌలును దర్శించలేదా? సౌలు ఎలాంటి వాడు? క్రైస్తవులను హింసించినటువంటి వాడు, క్రైస్తవులను చంపినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా క్రైస్తవులను హింసించడానికి రోమా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అధికారాన్ని పొంది తెచ్చుకున్నటువంటి వాడు సౌలు. ఒక దినాన దేవుడు దమస్కు మార్గంలో దేవుడు దర్శించి అతడితో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అంటే అతడు అంటాడు, నీవెవడవు ప్రభువా? ప్రభువా నీవెవడవని ఆయన నీవు హింసించుచున్నావు యేసును. చాలు పిల్లలు దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ అంటాడు, ప్రభువా నీవెవడవు? చూడండి మాటల్లో ఉన్న అహము, గర్వం. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా గర్వము అణచి గద్దిని తిప్పి గడ్డిని మేపాడు ఒక రాజు దేవుడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలు గమనించండి. సౌలు ఏమన్నాడు? ప్రభువా నీవెవడవు అంటే ప్రభు అంటాడు, నీవు హింసించుచున్న యేసు నజరేయుడైన యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నటువంటి వారు దేవుని చూచిరి కానీ నాతో మాట్లాడినటువంటి వారి స్వరము వారు వినల. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు పలురీతులుగా మనుషులతో మాట్లాడేటువంటి దేవుడు, ఆయన దర్శించేటువంటి దేవుడు. ఒకవేళ నీ జీవితంలో కలిగి ఉన్న ధనమును బట్టి కలిగి ఉన్నటువంటి బలమును బట్టి గర్వించి ఉండవచ్చేమో, కానీ గర్వము దేవుని ఎదుట ఎంత మాత్రము పనికిరాదు. రాత్రికాల సమయంలో ఒక వాక్యాన్ని మనం విన్నాం ధనవంతుడు గురించి. ధనవంతుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా ఎలాంటి వాడు అంటే రాయబడిన మాటలు మనం చూస్తాం. ధనవంతుడంట ఎవడి అగ్ని జ్వాలలో ఏం చేస్తాడు? యాతన పడుచున్నాను అంటాడు. కారణం ఏంటి అంటే ప్రియమైనటువంటి దేవుడు లోకంలో ఉన్నప్పుడు ఎంతో గర్వించాడు, ఎంతో అతిశయించాడు. కలిగినటువంటి ఆస్తిని బట్టి తన ప్రాణముతో తన ప్రాణము తిను త్రాగుము సుఖించుము అని తన ప్రాణమును పోషించుకున్నాడు. తన ప్రాణాన్ని సుఖపెట్టుకున్నాడు. తన ప్రాణాన్ని ఎంత మాత్రము కష్టపెట్టలా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి లోకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం. 16:24 తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలు కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పే దేవుని స్తోత్రం చెప్పండి. అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసుకున్నాడట. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా ఓఎన్జీసీ వాళ్ళు ఆయిల్ చేద్దామని ఈ భూమిని తవ్వుతున్నప్పుడు భూమి లోపల నుంచి ప్రియమైన దేవుడు బిడ్డలారా అరుపులు వినపడుతున్నాయి, కేకలు వినపడుతూ ఉన్నాయి. ఎవరి కేకలు అవి అంటే నరకములో ఉన్నటువంటి వారి కేకలు. వారు ఆలోచన చేసినప్పుడు ఇలాంటివి ఎక్కడ రాయబడ్డాయి, ఏ గ్రంథంలో రాయబడ్డాయని వారు పరిశోధన చేసినప్పుడు
గ్రంథంలో చూసినప్పుడు బైబిల్లో రాయబడిందంట, నరకములో ఎవరి కేకలు వినబడతాయి, అగ్ని జ్వాలలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుడిని రాయబడినప్పుడు వారు ఏం చేశారు అంటే బైబిల్ పంచిపెట్టారట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎవరు అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదు, ఆ నరకంలోనికి వెళ్ళకూడదు, ఆ పాతాళంలోనికి వెళ్ళకుండా తప్పించబడాలి, రక్షింపబడాలని బైబిల్ పంచిపెట్టినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ధనవంతుడు ఎలాంటి వాడు అంటే చూడండి, అక్కడ మొదటి నుంచి చదువు మాటలు. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఓదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడు కురుపులతో నిండినటువంటి వాడై ధనవంతుడి యొక్క ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేటువంటి వాడు. అంతేకాక ఆ కుక్కలు వచ్చి వారి కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిన. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి ఎవరి దేవదూతలు వచ్చి కొనిపోయిన. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు తీసుకుని వెళ్ళారు? దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళి అంట. ఈ లోకంలో ఉన్నప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అయితే ధనవంతుడు కూడా పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ, దేవుని స్తోత్రం చెప్పాలి, పాతాళంలో బాధపడుతున్నాడు. పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావుదు, ఎరుపును పండుకొని ఉంటాయి. అక్కడ యాతన పడుతున్నాడు, అగ్ని జ్వాలలకు యాతన పడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు మనను ఉంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించమంటూ ఉన్నాడు. కానీ అబ్రహాం గారు అంటాడు, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించావు, తిన్నావు, తాగావు, లోక సంబంధమైనటువంటి క్రియలలో నీవు పాలు పొందావు, నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు. కాబట్టి నీవు పాతాళంలో బాధపడతావు. అలాగనే లాజరు ఏమనుభవించాడు? కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే నెమ్మది పొందుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఏం పొందుతున్నాడు? ఎక్కడ? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడట. లాజరు ప్రియ దేవుని బిడ్డ ఈ లోకములో కష్టం అనుభవించాడు. తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక ఎంతో బాధపడినటువంటి లాజరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మదిని పొందుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరి తనకి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ధనవంతుడు పాతాళంలో ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు, యాతన పడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ
పాతాళం నుండి నువ్వు తప్పించబడాలంటే, నీవు పరలోకానికి చేర్చబడాలంటే, నీవు మోక్షానికి చేర్చబడాలంటే, నీవు స్వర్గానికి చేర్చబడాలి అంటే, నా ప్రియమైనటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని ఖండితంగా ప్రభువు వారు సెలవిస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నువ్వేమి కలిగి ఉండాలి అంటే నీవు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. అందుకని ఆ వ్యక్తితో ప్రభు చెబుతున్నాడు, తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూసి కుమారుడా ఏం చేయాలి? ధైర్యముగా దేవుని స్తోత్రం చెప్పాలి. ఒకవేళ నువ్వు ఎలాంటి రోగముతో ఉన్నా, ఎలాంటి బలహీనతతో ఉన్నా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని యందు ధైర్యము కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవే కలిగి ఉంటావు, ధైర్యంగా ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇతడు పక్షవాయువు రాగంతో బాధపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తితో ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగినటువంటి వాడితో దేవుని స్తోత్రం చెప్పాలి. నీ పాపములు క్షమించబడ్డాయి. నీ శరీరంలో రోగము నీవు కలిగి ఉండడానికి గల కారణం నీ పాపములు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ జన్మ నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెబుతూ అంటాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పక్షవాయువు కలిగినటువంటి వారితో చెప్పారు, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులను గ్రహించి ఎందుకు మీరు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా? లేచి నడవమని చెప్పడము సులభమా? ఆయనను పాపములను క్షమించేటువంటి భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని చెప్పే దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ కొంతమంది శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము ఎరిగినటువంటి వారే, కాబట్టి బైబిల్ ఎరిగినటువంటి వారే వారు అవసరమైతే అంటారు, మేము నవలేసి మింగేసామని చెబుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. మింగేశారంట, నవలేసి మింగేశారు. కానీ మరి ఏం చేస్తున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. తమలో తాము అనుకుంటున్నారు, వారంతట్లో వారే చదువుకున్నారు, గొరుక్కున్నారు. అనుకున్నప్పుడు యేసు వారి తలంపులను గ్రహించి దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మనసులో మనం ఏమనుకుంటున్నామో దేవునికి తెలుసు అండి. ఒకవేళ ఈ పక్కన ఉన్నటువంటి మనుషులకు తెలియకపోవచ్చు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న నాకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. కాబట్టి వారు మాట్లాడుకుంటున్నటువంటి వారి మనసులో తలంచుచున్న తలంపులను యేసుక్రీస్తు ప్రభువు వారు గ్రహించి వారితో మాట్లాడుతున్నాడా? మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా? లేచి నడవమని చెప్పడం సులభమా? ఆయనను పాపములు క్షమించేటువంటి భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని దేవుని స్తోత్రం చెప్పండి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా యేసుక్రీస్తు ప్రభుల వారికి మానవ యొక్క పాపమును క్షమించేటువంటి అధికారం ఇవ్వబడి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడుతో చెబుతున్నాడు, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిన దేవుని స్తోత్రం చెప్పాలి. తన ఇంటికి వెళ్ళాడు, తన మంచం ఎత్తుకొని దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా పక్షవాయువు కలిగినటువంటి రోగం కలిగినటువంటి వాడు, లేచి నడవలేనటువంటి వాడు, ఎంత మాత్రం ఒక అడుగు కూడా వేయలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి వాడు యేసు మాటను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వాడు వెంటనే లేచి తన మంచం ఎత్తుకొని తన ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు పాపములు క్షమించబడింది, వాడు రోగము కూడా కుదర్చబడింది, వాడు స్వస్థత పొందుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని బాధలున్నా ఎన్ని ఇరుకుల ఇబ్బందులున్నా దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం ఏం కలిగి ఉంటాం చెప్పండి? ధైర్యము కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పాలి. ధైర్యము కలిగి ఉంటాం. నీవు ధైర్యము కలిగి జీవించాలి అంటే మొదటి మాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది దెబ్బరము కలిగి దేవుని సందులో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మూడవది దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలు కలిగినా నీవు ధైర్యం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవాది దేవుడైన యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇశ్రాయేలీయుల యొక్క కొమ్ము చిగురింప చేసేటువంటి దేవుడేమో, నేను వారి దేవుడై ఉంటానని వారు తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పగడకాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని చిగురింప చేసేటువంటి దేవుడు, మనల్ని ఫలింప చేసేటువంటి దేవుడు, మన పక్షంగా వహించేటువంటి దేవుడు. ఆ దేవాది దేవుడు మన పక్షంగా ఉండగా మనకు ఎంత మాత్రము అపజయము లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకు విజయాన్ని కలగజేసేటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనకి మేలు చేసేటువంటి దేవుడు, మన మీదకి వస్తున్నటువంటి ప్రతి విధమైన కీడులన్నిటిని తొలగించి ఆశీర్వాదములోకి నడిపించేటువంటి దేవుని సందులో మనం ఉన్నాం. అతి గొప్ప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయుగాక. ఆమేన్.